మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ శుద్ధీకరణ కూడికి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ శుద్ధీకరణ కూడికలో ఇంతవరకు మనందరం మన ప్రాణాత్మ దేహాలని పరిశుద్ధపరుచుకొని పవిత్రపరుచుకోవడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. గడిచిన దినం శుక్రవారం రోజు సాయంకాలం, ఈరోజు పగటి వేళ, సాయంకాలం ఈ 3 పూటల కూడికల్లో మన ప్రాణాత్మ దేహాలని పరిశుద్ధపరుచుకోవడానికి ప్రభు కృప చూపించినందుకు మరొకసారి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ శుద్ధీకరణ కూడికలో ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని చదవగా మనందరం విందాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు కానీ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టున్నైపోదునేమోనని నా శరీరమును నలగొట్టి దానిని నేను లోబర్చుకుంటున్నాను అని అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ తెలియపరిచాడు. ఇప్పుడు సంఘములో ఉంటున్నటువంటి బిడ్డలు చాలా శ్రద్ధగా గమనించాలి. సంఘము చాలా ప్రాముఖ్యమైంది. యేసయ్య శరీరముగా సంఘము మార్చబడింది. ఆయన శరీరముగా సంఘాన్ని ప్రభు సిద్ధపరిచారు, ఆ విధంగా పోల్చుకున్నారు. అందుకని ఆయనే తన రక్తాన్ని చిందించి సంఘము కొరకు, తన శరీరము కొరకు, సంఘము అనుతున్నటువంటి సంఘము కొరకు ఆయన తన ప్రాణాన్ని విడిచి ప్రతి పాప దోషమంతా తొలగించి ఆయన విలువైన రక్తముతో సంఘాన్ని ఆయన కొన్నాడు అని మనం చూస్తాం. అందుకే పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు తన జీవితాన్ని మార్చుకొని పౌలుగా మార్చబడి ఇప్పుడు పౌలు ఎంత నిష్టగా, పవిత్రంగా, పరిశుద్ధంగా భక్తి చేస్తున్నాడంటే అతని భక్తి అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా, అనేక సంఘాలకు, సేవకులకు ఒక మాదిరికరముగా అపోస్తలుడైనటువంటి పౌలు నిలబడ్డాడు. యేసు ప్రభు ఎలా మాదిరిగా ఈ మన కొరకు ఆయన మాదిరిగా ఎలా నడిచి వెళ్ళాడో, యేసు ప్రభును నడిచి ఆయన కూడా క్రొత్త నిబంధన సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఆయన కూడా ఒక మాదిరికరంగా ఉన్నాడని చెప్పడానికి సందేహం లేదు. అపోస్తలుడైనటువంటి పౌలు అందరి వల్లే ఆయన గురి లేకుండా పరిగెత్తట్లేదని ఇక్కడ రాయబడింది. కొందరు ఎలా పరిగెత్తుతున్నారు, భక్తి ఎలా చేస్తున్నారు, ఆషామాషిగా, నిర్లక్ష్యంగా, ఎవరు చూశారులే పరలోక రాజ్యం, ఈ రోజు వరకు మేలు పొందితే చాలులే, మళ్ళా మందిరానికి పోకపోతే ఏమవుద్దోలే అన్నట్లుగా ఆచారపూర్వకంగా, తప్పదు కదా, యేసయ్య నమ్ముకున్నాం కదా, అమ్మో బాప్టిజం తీసుకున్నాను కదా అందుకని పోవాలే అన్నట్లుగా భక్తి చేసేవాళ్ళు చాలామంది మనకు కనబడతారు. కానీ పౌలు అలా చెప్పట్లేదు. అందరి వల్లే నేను లేను, అందరిలాగా నేను జీవించట్లేదు. చూడండి, క్రైస్తవుడు ఒకడు ఎలా నడుస్తున్నాడో, పలానా వ్యక్తి ఎలా నడుస్తున్నాడో అలా నడవాలని ఎప్పుడు క్రైస్తవుడు అలా నడవకూడదు. క్రైస్తవుడు ఎప్పటికప్పుడు తన్ను తాను పరీక్షించుకుంటూ, తన్ను తాను పరిశోధించుకుంటూ,
తను దేవుని ఎదుట ఒక నమ్రత లేకపోతే శ్రేష్టమైన మనస్సు కలిగిన వ్యక్తిలాగానే కనబడుతూ భక్తి చేస్తూ ఉండాలి. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు కూడా చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. చాలామంది గురి లేకుండా బాణాలు విసురుతూ ఉంటారు. చాలామంది అసలు ఎందుకు క్రైస్తత్వంలోకి వచ్చావు, ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నావు, నీ గురి ఏంటి, నీ గమ్యం ఏంటి, ఎందుకు లోక సంబంధమైన అనుభవాలను విడిచిపెట్టి, సాంప్రదాయాలను విడిచిపెట్టి, లోక మాలిన్యాన్ని విడిచిపెట్టి దేవుని వైపు ఎందుకు తిరిగావు, అసలు బైబిల్ పట్టుకొని ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే చాలామందికి సమాధానాలు లేవు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు భక్తి చేస్తున్నారో అర్థం కానటువంటి భక్తి చేస్తూ ఉన్నారు. ఈ భక్తుడు ఏమంటాడంటే, వాళ్ళ ఇళ్ళలాగా కాదు నా భక్తి, నా భక్తిలో ఒక త్యాగం ఉంది, ఒక సమర్పణ ఉంది. నేను ఎవరో 10 మంది పోతున్నారు, వాళ్ళందరితో పాటు నేను కూడా వెళ్తే బాగుంటుందిలే, వీళ్ళందరూ 10 మంది అదిగో ఆ సంఘానికి వెళ్తున్నారు, ఏదో మేలు కలిగిందట, నేను కూడా పోతే నాకు కూడా ఏమైనా మేలు కలుగుద్దిలే అన్నట్లుగా పోవట్లేదు. నాకు ఒక గురి ఉంది, నాకు ఒక దర్శనం ఉంది, నాకంటూ ఒక గమ్యం ఉంది. అదేంటో చెప్పనా, దేవుడు నాకు ఒక బహుమానాన్ని ఇస్తాడు. నా గురి ఏంటంటే పరలోక రాజ్యము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే చాలా గురిగా భక్తి చేయాలి. అది మన గురి. ఆ గోలు మనకు తెలిస్తే నువ్వు ఇక అటు ఇటు చూడబుద్ధి కాదు. పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు ఎక్కడికి పరిగెత్తుతున్నావు ఏమనయ్యా నాకు తెలియదంటే అతని పరుగుకి అర్థం లేదు. ఇదిగో పలానంత దూరంలో ఒక గీత రాయబడి ఉంది, ఆ గీత దాకి వెళ్తే ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వారికి ఫస్ట్ బహుమతి అట. ఇదిగో ఎంత 10,000 లేకపోతే 20,000, ఇదిగో ఈ బహుమతి అని ఆ చాటించినప్పుడు ఆ వ్యక్తి పరుగులో ఒక వేగం కనపడుతుంది, ఆ వ్యక్తి పరుగులో ఒక చురుకుతనం కనపడుతుంది, ఆ వ్యక్తి పరుగులో ఒక రోషము కనపడుతుంది. ఈ కడవరి దినాల్లో నీవు కూడా నీ పరుగు పందెంలో ఒక రోషము కనబడేటట్లు నువ్వు పరిగెత్తుదువుగాక. ప్రైజ్ ద లార్డ్. పరిగెత్తడం అంటే, అందుకే ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు అంటాడు, మనం ఆ పరలోక రాజ్యానికి వెళ్తూ ఉండాలంటే గురి చూస్తూ వెళ్ళాలి, భక్తి చేస్తూ వెళ్ళాలి. ఈ శుద్ధీకరణ కూడికలు ఎందుకు అంటే, మనందరము యోగ్యతలోకి రావడానికి ప్రభు బల్లారాధన, ఆయన శరీరము, ఆయన రక్తాన్ని మనం రేపటి దినం పానం చేయబోతున్నాం. అది చేయడానికి మనకంటూ ఒక యోగ్యత కావాలి, అర్హత కావాలి, పరిశుద్ధత కావాలి, ఒక శుద్ధీకరణ కావాలి. ఈ రోజున చాలామంది భ్రష్టులు అవ్వడానికి, కుంటిపడ్డానికి, సంఘము చేల్చబడ్డానికి, సంఘములో భేదాభిప్రాయాలు కలగడానికి కారణం ఏంటో చెప్పనా, సరైనటువంటి శుద్ధీకరణ లేకపోవడం. కుటుంబాలు చెదిరిపోవడానికి, కుటుంబాల్లో శోధనలు, సమస్యలు, ఇబ్బందులు, కలవరాలు, కన్నీళ్ళు చోటు చేసుకోవడానికి కారణం ఏంటో చెప్పనా, సరైనటువంటి సిద్ధపాటు లేకుండా ప్రభు బల్లారాధన తీసుకోవడం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది, అవివేకంగా కాదు, అనాలోచనగా కాదు, యోగ్యమైన మంచి మనస్సాక్షి కలిగి ప్రభు యొక్క రొట్టెను, ఆయన ద్రాక్షారసమును చాలా భక్తిగా యోగ్యమైన మనసుతో మీరు దాన్ని పానము చేయాలి అని రాయబడింది. ఎందుకు ఈ మాటలు ఇంత క్షుణ్ణంగా, ఎంత సూటిగా, ఎంత హెచ్చరికంగా రాయబడిందంటే, కొన్ని హెచ్చరికలు సంఘములో ఖచ్చితంగా పాటించాలి. కొన్ని హెచ్చరికలు దారి మనం పోతూ ఉంటే దారి మలుపుల్లో, ఇదిగో ఇక్కడ దారి మలుపు తిరుగుతూ ఉంది జాగ్రత్త, ఇటు ఎదురుగా గొయ్యి ఉంది జాగ్రత్త అనే మలుపుల దగ్గర బోర్డులు పెడతారు. ఎందుకంటే జాగ్రత్త పడ్డానికి. నాకు తెలుసులని స్ట్రైట్గా పోయావనుకోండి వెళ్ళిపోతావు గోయిలో కాంతున్నావు. అందుకని హెచ్చరికకు లోబడాలి సంఘం. అందుకే పౌలు అంటారు, నేను గురి లేని వ్యక్తిగా కాదు, గురి లేని వ్యక్తిగా నేను భక్తి చేయట్లేదు, గురితో భక్తి చేస్తున్నాను. గురితో చూడండి, బైబిల్లో నుంచి మరొక మాటని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని ఓసారి గట్టిగా చదవగా మనందరం విందాం.
క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని నేను గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా కొట్టండి, హుషారు కొట్టండి. హల్లెలూయా. గురు యొద్దకే ఎందుకు పరిగెత్తుతున్నామంటే ఒక బహుమానం, ఉన్నతమైన బహుమానం, శాశ్వతమైన బహుమానం. ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో నీవు పరిగెత్తవలసిన ఈ పరుగుకి ఒక బహుమానం ఉంది. దాని కొరకు ఓపికగా నీవు పరిగెత్తుదువుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరొక మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా ఒక్కసారి అలాగే చదవండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగుని కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. చూసారా, మంచి పోరాటం నేను పోరాడాను. ఎన్నో అపజయాలు, అపనిందలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు కలిగాయి. కానీ ఈ పరుగు పందెంలో ఎంత ఓపికగా సహనంగా పరిగెత్తాడో అపోస్తలుడైన పౌలు చాలా సహనంగా పరిగెత్తాడు. సంఘముగా మనము కూడా సమాజంలో ఎంతోమంది ఓపిక నశించిపోయేటట్లు ప్రవర్తిస్తూ ఉంటారు, విసుగు పుట్టేటట్లు చేస్తూ ఉంటారు, ప్రాణం మీదకు వచ్చేంత వరకు పోరాడుతూ ఉంటారు. అయినను నీవు దేవుని కొరకు నమ్మకంగా ఓపికగా గురి యొద్దకే పరిగెత్తుదువుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఒక చిన్న చరిత్ర మీకు చెప్పి నేను కొద్దిగా ముందుకు వెళ్తాను. రాజులకు రాసిన మొదటి గ్రంథం 22వ అధ్యాయం 34వ వచనాన్ని ఒక్కసారి చదవండి, మీకు అర్థం అవటానికి నేను చెప్తాను. తన విల్లు తీసి గుడి చూడకుండానే విడిచేశాడు. అది ఇశ్రాయేలు రాజుకు తగిలి, చూడండి, ఒక ఆయన, వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళారు. ఈ యుద్ధానికి సిరియా సైన్యం ఇజ్రాయెల్ సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళింది. ఇంచుమించుగా అక్కడ రాయబడినటువంటి మాటలు 32 మంది అధిపతులు, ఇక్కడ అల్పులు కానీ గనులైన రకరకాలుగా రాయబడ్డాయి. ఇంటికి వెళ్ళినాక చదవండి మీరు. కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు అక్కడున్నటువంటి శత్రువు రాజు లేకపోతే వాళ్ళ సైనికుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఎవరు పడితే వాళ్ళు మనకు కనబడతారు, ఎవరు కనబడ్డారు కదా అని వాళ్ళ మీద వెంటనే బాణం వదలమాకండి. ఒకరితో మనకు పని లేదు. మన గురి ఎవరి మీద తెలుసా? ఇశ్రాయేలు రాజు మీదే మన గురి. ఆ రాజు కనబడతాడా, వెంటనే అతన్ని చంపేయండి. ఇక అతను తప్ప చిన్నపిల్లల జోలికి కానీ, పెద్దల జోలికి కానీ, అధిపతుల జోలికి, ఎవరి జోలికి మీరు వెళ్ళొద్దు అని అక్కడున్నటువంటి వ్యక్తి చాలా ఖచ్చితంగా వాళ్ళకు చెప్పాడు. వాళ్ళకి చెప్పినట్లుగానే వాళ్ళు యుద్ధ రంగంలోకి వచ్చారు. యుద్ధం ప్రకటించింది. చాలా హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధంలో వీళ్ళ కంటికి యెహోషాపాతు కనబడ్డాడు. యెహోషాపాతు కనబడిన ఆయన వీళ్ళకి ఎలా కనబడ్డాడు తెలుసా? ఒక రాజుగా కనబడ్డాడని అక్కడ రాయబడింది. అరే, ఇదిగో అతడే ఇశ్రాయేలుకి రాజులా కనబడుతున్నారా ఆయన అనుకుంటాను అని ఆయన మీద గురిపెట్టి కొంచెం ముందుకు పరిగెత్తారు. ఇప్పుడు మీరు బాగా వినాలి. కొంచెం ముందుకు పరిగెత్తేలకి వాళ్ళకి అర్థమైందంటే చెప్పనా, ఒరే బాబు ఆయన కాదురా ఇశ్రాయేల్ రాజు అని వారికి అర్థమైంది. వారికి అర్థమైన ఆ క్షణంలోనే జరిగిన విషయం ఏంటంటే, వెంటనే ఒక ఆయన ఆదమరిచి బాణాన్ని గురి లేకుండా ఆదమరిచి ఆ బాణాన్ని వదిలిన వెంటనే అది రాజుకు తగిలింది. ఆ రాజుకు తగిలి గాయమైపోయి చిన్న చిన్నగా రక్తము కారి సాయంకాలానికి ఆయన అక్కడ చచ్చిపోయాడని రాయబడింది. ఇప్పుడు మీరు ఆలోచించాలి, నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఇతడు గురి లేకుండా వదిలినటువంటి ఒక బాణం ఎవరికో ఒక రాజుకు తగిలి ఆ రాజు ఏమైపోయాడో తెలుసా? గాయపరచబడి
చనిపోయాడు. అంటే నువ్వు గురి లేకుండా చేసే భక్తి, గురి లేకుండా నువ్వు జీవించే నీ జీవితం దేవునికి సంతోషాన్ని కలుగ చేయదు. దానికి పోగా ఇతరులకి లేకపోతే బంధువులకి, స్నేహితులకి ఏం చేస్తుంది అంటే గాయపరుస్తుంది, గాయాన్ని రేపుతుంది. అందుకని గురి లేనటువంటి గమ్యం లేకపోతే గురి లేని జీవితం మీరు జీవించకూడదు. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. గురి లేకుండా మీరు పరిగెత్తితే గాయాల పాలవుతారు. గురి లేకుండా పరిగెత్తితే అవమానాల పాలవుతారు. గురి లేకుండా బాణం విసరకూడదు, భక్తి చేయకూడదు, అడుగు ముందుకు వెయ్యకూడదు. నిన్ను చూసిన వాళ్ళకి అర్థం అవ్వాలి, ఈ వ్యక్తి విశ్వాస పోరాటముతో అలసిపోకుండా లోకాశలను విడిచి, లోక స్నేహాలను విడిచి, లోక భూమిని విడిచి పరలోకము కొరకు నమ్మకంగా భక్తి చేస్తుందని ఆ గురి మిమ్మల్ని చూస్తే ఇతరులకి తెలియాలి. ఈ వ్యక్తి మాతో కూడా సినిమాలు చూస్తుందిలే, మాతో పాటు బూతులు మాట్లాడుతుందిలే, అటు ఇటు రెండు పక్కలు ఉంటుంది అన్న ఆలోచన రాకూడదు. నరులకి ఆశ పుట్టకూడదు. ఎవరైనా నీ గురించి ఎంగంగా ఎగతాళిగా గురిలేని బిడ్డ అని మాట్లాడుకోకూడదు. ఈ కడవరి దినాల్లో, అంత్య దినాలలో గురి కొరకే నీవు నమ్మకముగా పరిగెత్తుదువుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన గురి ఎవరి మీద నిలపాలి? 2 విషయాలు చెప్పి ఇక 2-3 విజ్ఞాపనల కొరకు మనం ప్రార్థన చేసి ముగించుకుందాం. మన గురి ఎవరి మీద నిలపాలి? మొదటి మాట, అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభుని స్తుతించండి. గట్టిగా 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 హల్లెలూయా. దావీదు రాసిన కీర్తన భాగం 16వ కీర్తన. దావీదు రాసిన కీర్తన 16వ కీర్తన 8వ వాక్య భాగాన్ని చదవగా మనం విందాం. చూడండి ఆ మాటని. సదాకాలము యెహోవా యందు నా గురిని నేను నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక. గట్టిగా చెప్పండి స్తోత్రమని. హల్లెలూయా. దావీదు ఏమంటారంటే సదాకాలము నేను యెహోవా యందు నా గురిని నిలుపుచున్నాను, అందుకని నేను కదలించబడను అంటే కదలను. ఎందుకు ఆయన కదలడు అంటే, నా కొరకు నా తండ్రి కుడిపార్శ్వన కూర్చొనున్నటువంటి యేసయ్య నా నిమిత్తమై తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకని నేను కదలను. ఈ రోజున దావీదు గురి ఎవరి వైపు నిలిచిందో చెప్పనా? దేవుని వైపు గురి నిలిపాడు. మనుషుల వైపు కాదు, రాజకీయ నాయకుల వైపు కాదు, బంధువుల వైపు కాదు, స్నేహితుల వైపు కాదు, ఇరుగు పొరుగు వారి వైపు కాదు. ఎవరైనా మేలు చేస్తారేమో అని ఆశపడి వారి మీద కాదు. ఇతడు ఒక రాజు, ఇతడికి ఒక జీవితం ఉంది, ఇతడికి ఒక రాజరికం ఉంది. అయినప్పటికీ ఇతని గురి ఎవరి మీద తెలుసునా? నా దేవుని మీదనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున మనిషి తొట్టిల్లిపోవడానికి, పతనం అవ్వడానికి, దిగజారిపోవడానికి, భ్రష్టుడవడానికి కారణం ఏంటో చెప్పనా? గురి నిలపలేకపోవడం వల్ల. మనుషుల మీద, డబ్బు మీద, ధనం మీద, తిండి మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, వ్యాపారాల మీద, ఉద్యోగాల మీద, పనుల మీద గురిని నిలుపుతూ దేవుని దర్శనాన్ని పోగొట్టుకుంటూ భయం లేనటువంటి భక్తిని చేస్తూ జీవితాన్ని తారుమారయ్యేటట్లుగా మార్చుకుంటున్నారు. కుటుంబాల్లో శోధనలు, కుటుంబాల్లో కలహాలు, వెనకబడిపోవడం, దిగజారిపోవడం. అయ్యా మొన్నటిదాకా బాగా భక్తి చేసావు కదా, ఇప్పుడు ఏమైందంటే నా గురిని లోకం వైపు తిప్పాను, డబ్బు వైపు తిప్పాను,
వ్యాపారాల వైపు తిప్పాను. ఏవండి, లోకములో ఉంటున్న లోక సంబంధమైన అనుభవాల వైపు నా దృష్టి కేంద్రీకరించడం వల్ల దేవుని మీద దృష్టి తగ్గిపోయింది. సొలొమోను రాజు గురించి ఏం రాయబడిందో చెప్పనా? ఆయన మొదట దేవుని మీదే ఆయన దృష్టి ఉంది. ఇప్పుడు రాను 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 ఆయన దృష్టి ఎటు మళ్ళీందని రాయబడింది? అన్య దేవతల వైపు. చూశారండి, భక్తి చేస్తున్న వాళ్ళు చాలామంది ఈ రోజున ఎవరి వైపు తిరిగిపోతున్నారు తెలుసా? అన్య దేవతల వైపు. వినాలి శ్రద్ధగా. అన్య దేవతలు అనబడుతున్నటువంటి విగ్రహారాధన మత్తు వైపు, లోకమనే వ్యసనము వైపు, లోకమనే పాడు అని రాయబడింది. లోకము ఒక నాశనము అని రాయబడింది. లోకము అనేది నీ జీవితాన్ని మృంగివేసే ఒక జికట మన్ను లాంటిదని రాయబడింది. ఇప్పుడు దేని వైపు తిరుగుతున్నారు చెప్పనా? జికట మన్ను వైపు తిరిగి కరుసుకుపోయి ఇక పీక్కోలేక లాక్కోలేక ఇక తర్జన భర్జన అవుతూ భక్తి చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు పాస్టర్లు. ఇరుక్కోబోయాను, రాలేకపోతున్నాను బయటికి. త్రాగుడికి ఇరుక్కోబోయారు, చుట్టా బీడీలకి ఇరుక్కోబోయారు, పాను పరాకులకి ఇరుక్కోబోయారు, వ్యర్థమైనటువంటి ఆకు ఒక్కలకి ఇరుక్కోబోయారు. ఒక పక్క ఎడం చేతిలో కుడి చేయి పెట్టుకొని బల్ల తీసుకుంటారా, ఇదే నోటితో బల్ల తీసుకుంటారా, మళ్ళీ ఇదో నోటితో సిగ్గు లేకుండా ఆకు ఒక్కలు నవ్వులుతున్నారు. ఇదే నోటితో మరలా బూతులు మాట్లాడుతున్నారు. ఇదే నోటితో ఏవండి దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ అపవిత్రమైనవి తింటున్నారు. ఎవరి వైపు నీ గురి? బైబిల్ పట్టుకుంటే సరిపోతుందా? దేవుని మందిరానికి వచ్చిపోతే సరిపోతుందా? నీ గురి ఎవరి మీద ఉండాలో ఒక దర్శనముతో బయటికి బయలుదేరి వెళ్ళాలి మనం. ఒక దర్శనం. పౌలు, నీ దర్శనం ఏంటి? నా దర్శనం పరలోక రాజ్యం. దావీదు, నీ దర్శనం ఏంటి? నా దర్శనము అయ్యా నేను ప్రభు వైపే తిప్పానయ్యా. ఏని కొరకు? రాజు ఉంది కదా అయ్యా, రాజు అయ్యావు కదా, నీ స్థితి మారిపోయింది కదా, ఇంకెందుకు? ఆయన అంటారు, నేను రాజునైనప్పటికీ కూడా నా ప్రభువే నా గురి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఇదే మాటలు రాయబడ్డాయి. యేసయ్య ఎల్లప్పుడూ తన తండ్రి అయిన దేవుని వైపే గురి నిలుపుతున్నాడు అని. దేవుని వైపే గురి. యేసు ప్రభు ఎవరి మీద గురి? తన తండ్రి మీద. ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీద ఆయన పని ఏంటో, ఆయన ఎందు నిమిత్తం ఇక్కడ పంపబడ్డాడో ఆ కార్యాన్ని నెరవేరుస్తూ తన తండ్రి కొరకే జీవిస్తున్నాడు. తన తండ్రి మనసు మీదే నిలబడ్డాడు. మీకు ఇంకొక విచిత్రమైన మాట చెప్తాను చూడండి. ఈ మాటలు ఇన్ని రకాలుగా మాట్లాడిన దావీదు తన చరిత్రలో మనం గమనిస్తే మిద్ది మీదకి ఎక్కి ఎవరిని చూస్తున్నాడట? ఒక స్త్రీని చూస్తున్నాడు. చూడండి ఆ మాట చదవండి. సమూయేలుకు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం ఒకసారి గట్టిగా, ఎవరైనా ఒకరు గట్టిగా చదవాలి త్వరగా బైబిల్. 12:10. ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు నీ ఇంటి వారికి సదాకాలం, ఇక చాలు, సదాకాలం యుద్ధమే. దావీదు వంశం యుద్ధ భూమిలో ఉండడానికి కారణం ఏంటో తెలిసిన? దావీదు జీవితాన్ని మార్చుకోలేకపోయాడు. ఈ రోజున చాలామంది కుటుంబాల్లో తల్లిదండ్రులు చేసిన తప్పు పొరపాటు తరతరాలు పిల్లలు అనుభవిస్తున్నారు. ఎవరు చేసిన పాపం ఎవరి జీవితానికి శాపం. నువ్వు చేసిన తప్పు నీ కుటుంబానికి శాపంగా మారుతుంది. తెలుసా నీకు ఆ సంగతి? నీ యవనేచ్ఛలు, నీ ఆనంద కొరకు,
నీలో ఉంటున్న శరీర కార్యాల కొరకు నీ పిల్లల జీవితాన్ని శాపంగా మారుస్తున్నావు. నీ స్వచిత్తం కొరకు, నీ శరీర కోరికల కొరకు. ఈరోజున చాలామంది పెద్దవాళ్ళు అయ్యి, పెళ్ళిళ్ళు అయ్యి, పిల్లలు పుట్టినా శరీర కోరికల్లో నుంచి విడుదల లేదు. పక్కన స్త్రీల మీద, పక్కన పురుషుల మీద ఆశలు. సంఘములో ఏమి నేర్చుకుంటున్నావు? సమాజంలో ఏమి నేర్చుకుంటున్నావు? పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు ఉంటున్నప్పటికీ సిగ్గు లేకుండా ఇంకా బజారు పాలై ఏవండి వ్యర్థమైన స్త్రీల వైపు తిరుగుతూ మోహపు చూపులు, మాటలు. స్త్రీకి సిగ్గులేనటువంటి తత్వం, పురుషులకు సిగ్గులేనటువంటి తత్వం. ఎవరి గురించి అండి? నేను లోకస్తుల గురించి కాదు, భక్తుల గురించే మాట్లాడుతున్నాను. దావీదు ఎంత పెద్ద భక్తుడే, జీవితాన్ని మార్చుకున్నాడే. అయ్యా నా దృష్టి అంతా నీ మీద అన్నాడే. మరి ఎంత దృష్టి పెట్టినవాడు ఎందుకు లోకం మీద చూశాడో? ఎందుకు స్త్రీ వ్యామోహం వైపు చూశాడో? ఎందుకు శరీర సంబంధమైన కోరికల వైపు తన మనస్సు నిలిచింది? అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్న మాట, ఎప్పటికప్పుడు నా శరీరాన్ని నలగొట్టుకుంటూ నా వశము చేసుకుంటున్నాను. నా శరీరం నా కంట్రోల్లో ఉండేటట్లు చేస్తున్నాను. ఎప్పటికప్పుడు నలగొట్టుకుంటున్నాను శుద్ధితో. ఎందుకు శరీర కోరికలు చంపుకునేది? ఎందుకు శరీర ఆశలు చంపుకోవాలి? ఎందుకు శరీర నేత్రాశ, జీవపడంబం? ఏమండి ఇలాంటి ఆశలు ఎందుకు చంపుకోవాలి అంటే నీ గురి తప్పకుండా ఉండడానికి. దావీదు చేసిన తప్పు తరతరాలు గడిచినటువంటి వారంలో నేను మీకు చెప్పినట్టున్నాను. దావీదు చేసిన తప్పు తన పిల్లలందరూ శాపగ్రస్తులైపోయారు. ఒక్కడి కుటుంబం కట్టబల్ల, ఒక్కని కుటుంబం స్థిరపరచబడలేదండి. ఒక్కని పిల్లలు సరే, ఒక్క పిల్లవాడైనా బాగుపడతాడు, వాడు బాగుపడట్లేదు. రాజయ్యడ్రా ఈడైనా వంటాలి అనుకుంటే వాడు నాశనం అయిపోయాడు. శాపం. బైబిల్లో రాయబడుతున్న మాట, చాలా జాగ్రత్తగా నువ్వు దేవుని మీద గురి నిలపాలి. స్తోత్రం చెప్పండి. అయితే ఒక్క మాట నేను మీకు చెప్పాలి. ఇక్కడ ఏం రాయబడిందంటే దావీదు గురించి, నేను సదాకాలం ఆయన వైపు గురి నిలుపుతున్నాను, అయితే నా కుడి పార్శ్వన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేయడానికి ఎల్లప్పుడూ యేసయ్య తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మూలుగుతూ ఉన్నాడని రాయబడింది బైబిల్లో. ఏనంటమ్మా? మూలుగుతున్నాడు అంటే, అయ్యా ఇదిగో ఈ అన్న కొరకు, ఈ తల్లి కొరకు, ఈ అక్క కొరకు, ప్రభా తండ్రి ఈ బిడ్డను క్షమించయ్యా, ఈ బిడ్డలో ఏదో తెలుసో తెలియకో చిన్న పాపం ఏర్పడిందయ్యా, క్షమించయ్యా. తండ్రి కన్నీళ్లు కారుస్తూ విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు సంఘముగా నీవు కట్టబడాలి, నువ్వు నిలబడాలంటే నీ కొరకు ప్రార్థన చేస్తే గుంపు లేవనెత్తబడాలి సంఘంలో. ఆమెన్. చెప్పండి గట్టిగా. నీ కొరకు ఇప్పటికీ నువ్వు ఇక్కడ నిలబడ్డం అంటే కారణం ఏంటో చెప్పనా? ఎవరో ఒకరు నీ గురించి ప్రార్థన చేస్తున్నారు. నీవు చేసే తప్పులు బయటపడకుండా ఇంకా తప్పించుకోవడానికి కారణం ఏంటో చెప్పనా? ప్రార్థన. నీ తప్పులు బయటపడకుండా సరిచేస్తుంది, సరిదిద్దుకుంటావేమోనని. ఇంకా లెక్క లేకుండా ప్రవర్తిస్తూ బల్లారాధనలో పాలు పొందుతూ ఉంటే దేవుడు క్షమించడు. చాలా జాగ్రత్తగా భక్తి చేయాలి మనం. భక్తి అంటే ఆషామాష కాదు అమ్మా. భక్తి అంటే ఆషామాష కాదు. లెక్కలేనట్లుగా భక్తి చేయకూడదు. యెషయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి గట్టిగా చదవండి. ఇశ్రాయేలులు దేవుని లక్ష్య పెట్టకుండా లోకమును ఆశ్రయించారు గనక వారికి శ్రమలు కలుగుతున్నాయి. ఎవరిని ఆశ్రయించారట చెప్పండి? ఎవరి మీద గురిపడింది చెప్పండి? అన్నా, నీ వ్యాపారం బలి అభివృద్ధిలోకి వచ్చిందే, నీ ఉద్యోగం బలి అభివృద్ధిలోకి వచ్చిందే, నీ పిల్లలు బలు అభివృద్ధిలోకి వచ్చారే, ఏం చేశావు? ఏ గుడికి వెళ్ళావు? ఏం మొక్కావు?
ఏం చేతబడి చేపించావు? నిన్నటి దినం ఒక అక్క ఫోన్ చేసింది. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే ఆ అక్క కొరకు చేతబడి చేపిస్తున్నారట. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే ఈ అమ్మాయి నాశనం అయిపోవాలా, పాడైపోవాలని సొంత వాళ్ళ మామోళ్ళు, వాళ్ళ అన్నోళ్ళు, వాళ్ళ వదినలు వాళ్ళే చేతబడి చేపిస్తున్నారట. ఎంత దౌర్భాగ్యమో చూడండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ కడవరి దినాల్లో గురి లేనట్లుగా నువ్వు ప్రవర్తించకూడదు. నీ గురి సదాకాలం యేసయ్య మీదే నువ్వు నిలుపుదువుగాక. గట్టిగా చెప్పండి, యేసయ్య మీదే నువ్వు నిలుపుదువుగాక. యేసయ్య మీదే నువ్వు నిలుపుదువుగాక. యేసయ్య మీద గురి నిలపడానికి నీవు నీ కొరకు ప్రార్థన చేసే ఒక గుంపుని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అందుకే బైబిల్ చరిత్రలో రాయబడింది, ఒక దండుపేటను సిద్ధపరచండి. దండుపేట ఏంది? దండుపేట దేని కొరకు? దండుపేటను సిద్ధపరచు. ఒక 10 మందిని అలా గుంపులుగా ఒక దండుపేటను సిద్ధపరచు. దేని కొరకు? ఆ ప్రార్థన ధూపం నువ్వు అటు ఇటు తిరగకుండా, లోకం వైపు, మానిన్యం వైపు తిరగకుండా ఆ ప్రార్థన దేవుని వైపు తిరిగేటట్లు చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రార్థన దండు ఏర్పడాల సంఘములో. నీ కొరకు ప్రార్థన చేయడానికి స్నేహితులను, బంధువులను, లేకపోతే సంఘములో ఉంటున్న అనేకులను పురుగొలుపు కావాలి. నా గురించి ప్రార్థన చేయమ్మా, నీ గురించి నేను చేస్తాను, నా గురించి ప్రార్థన చేయ, లేదా మన ఇద్దరం కలిసి ఒకరోజు మందిరంలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందారా, నీ గురించి నేను చేస్తాను, నా గురించి నువ్వు చేయి అనే ఒక ప్రార్థన సహాయాన్ని కోరుకోవాలి. ప్రార్థన లేకపోతే సాతాను కబంధ హస్తాల్లో చిక్కబడిపోతావు. ఆ తర్వాత చుక్కలు చూపిస్తాడు వాడు చూపించే చుక్కలు మామూలుగా ఉండవు. జాగ్రత్త. భయభక్తులతో మనము దేవుని సన్నిధిలో గురి చూస్తూ, ఆయన వైపే గురి చూస్తూ మన అడుగు తడబడకుండా మన ముందుకి వెళ్ళడానికి దేవుడు మనకి కృపనిచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఇక రాయబడింది, ఎందుకు శ్రమలు, ఎందుకు ఇబ్బందులు, ఎందుకు కన్నీళ్ళు, ఎందుకు రోదన, ఎందుకు కష్టాలు అంటే ఇశ్రాయేలు దేవుని మీద లక్ష్య పెట్టకుండా లోకం మీద లక్ష్య పెడుతున్నారు. దేవుని మీద దృష్టి కాకుండా లోకం మీద దృష్టి, మనుషుల మీద దృష్టి, డబ్బు మీద దృష్టి, వ్యాపారం మీద దృష్టి. ధనం అంటే పిచ్చి, డబ్బు అంటే పిచ్చి, వ్యాపారాలంటే, ఉద్యోగాలంటే, పనులంటే పిచ్చి. యేసయ్య అంటే వాటన్నిటికంటే యేసయ్య అంటే అంత పిచ్చిగా నువ్వు బతకాల. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు ఆ విధంగా దేవుని మీదే మన దృష్టి నిలిచేటట్లు మన మనస్సులను ఆయన వైపు కేంద్రీకరించుకొందునుగాక. 2, మనము ఎవరి మీద గురి నిలపాలో రెండవ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఈ మాట చదివించి మనం ప్రార్థన చేసుకుందాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. వినండి, నేను మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని. ఎవరిని గురిపెట్టి చూస్తున్నాం? యేసయ్యని గురిపెట్టుకొని మేము చక్కగా, నమ్మకముగా, పరిశుద్ధముగా మేము నడిచాం, జీవించాం. ఇప్పుడు మీరు ఎవరిని గురిపెట్టుకోవాలి? ఆ ఫలానా ప్రీతమ్మ, ఫలానా ఉమ, లేదా ఫలానా అరుణక్క, ఫలానా తల్లి, ఫలానా సువార్తమ్మ, లేదా ఫలానా అన్న, వీళ్ళ వైపు కాదు. ఫలానా ఇరిమియా పాస్టర్ గారు, లాజర్ పాస్టర్ గారు, వీళ్ళ వైపు కాదు. ఎవరి వైపు గురి? నీ మనసులో వీరు దేవుని వైపు క్షుణ్ణంగా దేవుని మీదే ఆశ పెట్టుకొని నడుస్తున్నారా లేదా? మీరు మమ్మల్ని కూడా పరీక్షించాలి. మా విశ్వాసం ఎలా ఉంది? సేవకులుగా మేము బోధిస్తున్నామా, లేకపోతే ఏదో మీ మాటికి మీకు బోధించి మా బతుకులు మాకున్నాయా, లేకపోతే దేవుని వైపే మేము ఉన్నామా? దేని కొరకు మేము బోధిస్తున్నాం? కోటేశ్వరమ్మ తల్లి, దేని వైపు వాక్యాన్ని
ఎవరి వైపు తీసుకోవడానికి వాక్యాన్ని బోధిస్తున్నావు? మీరిచ్చే డబ్బుల మీద ఆశపడా, లేకపోతే మిమ్మల్ని ఒక సార్వత్రిక సంఘముగా కట్టాలని ఒక తృష్ణతోనా? ఈరోజున రకరకాల బోధకులు అయిపోయారు. కుటుంబానికి ఒక బోధకుడు హెచ్చరిస్తే, బుద్ధి చెబితే, ఖండిస్తే సేవకులను మార్చేస్తున్నారు. తల్లి కొట్టిందని, తండ్రి కొట్టాడని, ఆత్మీయ తల్లిగా తండ్రిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనం మార్చలేమే. ఈరోజున సంఘాలలో ఏమైపోయిందో హెచ్చరింపులు ఉండకూడదు. ఇలా ఖచ్చితంగా ఉండాలి, ఇలా ఉండకపోతే నరకానికి పోతాం అన్న బోధ తప్పు అయిపోయింది. బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? ఉన్నది ఉన్నట్లుగానే బోధించాలి. ఈ కఠినమైన రోజులు ఇవి. ఇలాంటి రోజులలో దైవజనుడైనటువంటి పౌలు అంటాడు, మేము ఎలా నడుస్తున్నామో తెలుసా? క్రీస్తును పోలి నడిచాం. కొన్ని హెచ్చరికలు మీకు వస్తున్నాయంటే, ఇలా నడవాలని మేము చెప్తున్నామంటే దేవుడు మమ్మల్ని అలా నడిపించాడు. అలా ఉండాలట మనం. కొన్నిసార్లు పరిశుద్ధంగా ఉండాలి, పాపం చేయకూడదు మనం అన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏంట్రా బాబు పాస్టర్ గారు పాపం గురించి పరిశుద్ధత అంటా ఉంటాడు ఏంట్రా ఎప్పుడు అని మనకు కొన్నిసార్లు అనిపించవచ్చు. కానీ యేసయ్య చెప్పిన బైబిల్ అంతా చదవండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అందుకే ఈ బైబిల్ గ్రంథం పేరు కూడా పరిశుద్ధమైన గ్రంథం అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం అని పేరు పెట్టడానికి చాలామంది భక్తులు తర్జన అయ్యారట. పవిత్ర గ్రంథమనో లేకపోతే రకరకాల గ్రంథాలు అనే పేరు పెడదామని చాలా తర్జనమయ్యారట. కానీ వాళ్ళందరూ బాగా బైబిల్ క్షుణ్ణంగా చదివి అసలు ఏం పేరు పెట్టాలని బైబిల్ అంతా తిరిగేస్తే వాళ్ళకు ఒకటే అర్థమైందట, బైబిల్ అంతటిలో రాయబడిన మూలం ఒకటే, పరిశుద్ధంగా బ్రతకండి. ఆమేన్. ఆ మాటను బట్టి బైబిల్ పేరు పరిశుద్ధమైన గ్రంథము అని రాయబడింది. అందుకే వాక్యం కూడా పరిశుద్ధంగానే ఉండాలని చెప్పేది. ఎందుకు అంటే దైవజనులు యేసయ్యను పోలి నడిచారు. ఈ రోజున సంఘముగా ఉంటున్న మీరు లేకపోతే మనందరము దైవజనులు ఎలా నడుస్తున్నారో ఆ నడవడికలో మనము నడవాలి. దైవజనుల అడుగు జాడలలో మనం నడవాలి. మనం ఒక ఆత్మీయ నాయకులు గురి పెట్టుకోవాలి. నీ గురి ఏ నాయకులు? ఎవరి మీద గురి పెట్టుకొని నడుస్తున్నావు? ఇదిగో మా నాయకుడు ఎలా నడుస్తున్నాడు, మా సేవకుడు ఎలా నడుస్తున్నాడు, మా సేవకుడు ఈ విధంగా బ్రతుకుతున్నాడు, ప్రతిష్టలో బ్రతుకుతున్నాడు, పరిశుద్ధంగా బతుకుతున్నాడు, లోక ఆశల్ని విడిచిపెట్టి ఉన్నా లేకపోయినా ప్రభు కొరకే బ్రతుకుతున్నాడు, అలా మేము కూడా బ్రతకాలి అనే ఒక నాయకత్వం కింద నడవాలి. మనం గురిగా నడవాలి. కొందరు సేవకుల జీవితాల్లో సమృద్ధి ఏమండి, రకరకాల లోకాశలు, లోక స్నేహాలు. ఎవరి వైపు మన గురి? అందుకే బైబిల్ చెప్తుంది, సేవకుల అడుగు జాడలలో మనము నడవాలి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. సేవకుల అడుగు జాడలలో మనకి ఒక మాదిరి ఉంచారు. మీ కొరకు సేవకులుగా మేము ఒక మాదిరిగా మేము బ్రతకడానికి కారణం ఏంటి? ఎందుకు ఒక మాదిరిగా బ్రతకాలి? మమ్మల్ని చూసి సంఘములో ఉంటున్న బిడ్డలు నేర్చుకోవాలి. మమ్మల్ని చూసి ఎందుకు సమాధానముగా ఆనందముగా, శత్రువులు కన్నెర్ర చేస్తున్నప్పటికీ శత్రు సైతము ప్రేమిస్తూ నమ్మకంగా పరిశుద్ధంగా ఎన్ని బాధలు కలుగుతున్న బాధలు దిగముంకొని దేవుని సన్నిధిలో ఎందుకు ముందుకి కొనసాగించబడుతున్నాం?
మమ్మల్ని చూసి నడిచేవారు అయ్యో పాస్టర్లే ఈ చిన్న శోధనకు పడిపోయారే, వీళ్ళే ఈ బాధలకు ఇట్టున్నారే అనే ఆ మాట వాళ్ళకి వినపడకుండా ఉండడానికి సేవకులుగా మేము అనేకమైన విషయాలలో మీకు మాదిరిగా ముందు నడుస్తూ ఉంటాం. మీరు కూడా సేవకులను చూస్తూ ఒక గురి పెట్టుకోవాలి. సేవకులుగా మేము, మా పైన ఉన్నటువంటి నాయకులు, మమ్మల్ని కొందరు నాయకులు నడిపిస్తూ ఉంటారు. ఇర్మియా ఎలా నడవాలరా, ఎలా చెయ్యాలరా, ఎలా ఉండాలరా, ఇదిగో ఇలా మాట్లాడాలరా, ఇలా ప్రార్థన చేసుకోవాలరా, ఎవరైనా వస్తే ఇదిగో వాళ్ళతో ఇలా ముచ్చటించాలి, ఇలా మాట్లాడాలి, మాట దుడుసుగా ఉండకూడదు, కోపంగా ఉండకూడదు, ప్రేమగా ఉండాలా, సాత్వికంగా ఉండాలా, భరించాలా, సహించాలా, ఎన్నెన్నో విషయాలు మా పైన ఉన్నటువంటి నాయకులు మాకు తెలియపరిస్తే మేము వాళ్ళ నాయకత్వాన్ని అనుసరిస్తూ నడుస్తూ ఉంటాం. సంఘముగా ఉంటున్న వారు సేవకును చూసి సేవకుల అడుగు జాడలలో నడవాలి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనం. చూసారా, యూదుల వలన ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో అవమానాలు. చదవమ్మా. ఎన్నో కుట్రలు ఉన్నాయి. సేవకుల మీద కూడా కుట్రలు ఉంటాయి. సేవకుల్ని ఎలా చేయాలి అలా చేయాలి, అవమానపరచాలి. మేలు పొందడమే కాకుండా సేవకుల గురించి రకరకాలుగా మాట్లాడాలి. వాళ్ళకి వీళ్ళకి రకరకాలుగా సేవకుల గురించి చెప్పాలి. ఎన్ని కుట్రలు లేవు. ఒక తల్లిగారు చెప్తా ఉన్నారు, అయ్యా ఇదిగో మా ఊరిలో పలానా పాస్టర్ ఉన్నాడు, ఆయన అస్సలు మంచోడు కాదయ్యా అనింది. ఎందుకమ్మా అన్న, ఆయన వాక్యమే చెప్తాడు కానయ్యా అసలు భయంకరమైనటువంటి రకరకాల ఆ లోక సంబంధమైనవి సంబంధాలు పెట్టుకొని ఉన్నాడు, రకరకాల మాటలు. ఇలాంటి ఆలోచన, ఇలాంటి ధోరణి. వాస్తవానికి ఆ దైవజనుడు అలాంటి వాడు కాదు. నమ్మకమైన వాడు, దేవునికి భయపడేవాడు. ఒకరోజు సంఘంలో ఆమెకు పాట ఇవ్వలేదట. ఆ పాట ఇవ్వనందుకు ఆమె ప్రచారాలు చూడు ఏ రకంగా ఉన్నాయో. సంఘంలో పెత్తనం ఇవ్వలేదట. అందుకని ఆమె మాట ఇక ప్రచారాలు మారిపోయాయి. ఇదిగో ఈ పాస్టర్ అలా ఉంటాడు, ఈ పాస్టర్ గారు అలా, ఈ పాస్టర్ గారు ఇలా. రకరకాల కుట్రలు, ఆలోచనలు సేవకుల మీద చేస్తున్నప్పటికీ మేము ఎలాగున్నాం, కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాం, బాధ కలుగుతూ ఉంది. అయినా వినయ భావముతో మేము ఎలాగ ప్రభువుని సేవించుచున్నామో మీకు తెలియదా? సంఘానికి తెలియాలి సేవకుని విలువ. సేవకుడు ఎలాంటి వాడో సంఘానికి తెలియాలి, విశ్వాసికి తెలియాలి. రకరకాల కుట్రలు, ఆలోచనలు, ఎవండి విరుద్ధమైనటువంటి మాటలు సంఘములో అనేక విశ్వాసాలను గలిబిలి చేయడానికి సాతానుగాడు గలిబిలి ఆత్మను రేపుతూ, ఇదిగో మీ సేవకుడు ఇలా, మీ సేవకురాలు ఇలా, మీ పాస్ ఇలా అని అన్నప్పుడు నువ్వు వెంటనే గంగిరెద్దు ఊపినట్టు తల ఊపకూడదు. అన్నిటికి ఏది మంచిది ఏది చెడ్డ నోరుమాయ్ సైతాన్. మా సేవకుల గురించి మాట్లాడుతున్నావా, వాళ్ళు ఎలాగున్నారో ఎలా ప్రవర్తిస్తారో మాకు తెలుసు అని చెప్పగలిగిన ఆత్మీయత మీకు రావాలి. అంటే అర్థమేంటో చెప్పనా, సేవకుడి గురించిన అంత భారం మీకు తెలియాలి, సేవకుడి గురించిన ఒక అంత విలువ మీకు అర్థమవ్వాలి, సేవకుడి కుటుంబాన్ని గురించిన ఒక భారం, ఆ బాధ్యత మీరు మొయ్యాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ భారం.
సేవకుడు ఎలా ఉంటారో, సేవకుల పరిస్థితి ఏంటో, సేవకులు ఎలా ఉంటున్నారో, తింటున్నారో తింటలేదో, ఎలా జీవిస్తున్నారో, ఎలా ముందుకెళ్తున్నారో అది మీకు అర్థం కావాలి. సేవకుని విలువ అర్థమైంది అనుకోండి, అప్పుడు సేవకుడి మీద ఎవరైనా కుట్రలుగా మాట్లాడితే మీకు వెంటనే అర్థమైపోతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లౌకిక జ్ఞానముతో మనం నడుచుకోకూడదు, లౌకిక జ్ఞానం ఉండకూడదు సంఘములో. లౌకిక జ్ఞానం, సొంత జ్ఞానం, మిడిమిడి జ్ఞానం మనల్ని నవ్వులు పాలు చేస్తుంది. చూడండి ఆ మాటని తిమోతికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, 2 కొరింథీ 1వ అధ్యాయం 12వ వచనం, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక. అది ఏ జ్ఞానం? లౌకిక జ్ఞానాన్ని మేము అనుసరించట్లేదు, అది మా అతిశయం. దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి. అది ఎలా నడుస్తున్నాం అనుకుంటున్నారు? లోకంలో మేము ఎలా జీవిస్తున్నాం అనుకున్నారు? ఎంత జ్ఞానంతో బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు? దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపతో మేము లోకంలో బ్రతుకుతున్నాం. లేకపోతే ఎప్పుడో లోకంలో మట్టి కనిపించేవాళ్ళు. అమ్మా ఏనండమ్మా వాక్యాలు. లోకంలో ఉన్న వాళ్ళు ఎప్పుడో ఏమంటే రకరకాల బురదలు జల్లి సేవకుల్ని దుమ్మెత్తి పాస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఉన్నారు ఈ తరంలో కూడా. సేవకుల మీద దుమ్మేసే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఏమండి సేవకుల మీద బురద చల్లే వాళ్ళు ఇంకా ఉన్నారు. అయినప్పటికీ మేము ఎలా నడుస్తున్నాం చెప్పనా? తెలివిగా తప్పించుకోవాలి. వీళ్ళకి ఆ తెలివైన సమాధానాలు, లోక సంబంధమైన సమాధానం చెప్పాలని కాదు, దేవుని కృపతో ఉన్నాం. మా అతిశయం ఏంటంటే లోక జ్ఞానాన్ని మేము ఉపయోగించట్లేదు. లోకంలో మనం కూడా బ్రతకాలంటే రకరకాల ఆలోచనలతో బతకచ్చు, అలా బతకూడదు. సేవకుడు ఒక ప్రతిష్టత, ఒక పరిశుద్ధత, ఒక నియమం, ఒక పట్టిక, లేకపోతే ఒక నియమాలు, ఒక హద్దులు కొన్ని ఉంటాయి. వాటిని మేరకూడదు సేవకులు. కష్టమైన, కరువైన, శోధనైన, ఇబ్బంది అయినా, తినటానికి తిండి లేకపోయినా, పస్తున్నా హద్దులు మేరకూడదు. ఏమనంటే పౌలు గారు అయ్యా డేరాలు గుట్టాడుగా, ఆ రోజును బట్టి ఆయన గుట్టాడు. ఇక మరలా మనం చదువుకుంటూ వస్తే ఇంకెక్కడ కొట్లా. ఆయన చెప్పిన మాట, సేవకుడు ఎలా చేస్తా పోతే సేవకుడు సంఘాన్ని సిద్ధపరచడానికి సమయం కుదరట్లేదు. అందుకని సేవకుడు వీటి పనులు మాని సేవలో చచ్చిపోయేంత వరకు కష్టపడాలి. ఇక సేవలో నలిగిపోవాలి. ఉద్యోగం చేస్తాను, వ్యాపారం చేస్తాను, లేకపోతే పొలం పనులు పండించుకుంటాను, లేకపోతే ఏమండి నైట్ డ్యూటీ, పగల డ్యూటీ అని డ్యూటీలు చేస్తాను. దేవుని సేవ చేయకూడదు. ప్రతిష్టత, సమర్పణతో చేయాలి సేవ. అవసరమైతే పస్తులు పడుకొని, తినటానికి తిండి లేకపోయినా, తాగటానికి నీళ్ళు లేకపోయినా, కట్టుకోవటానికి బట్టలు లేకపోయినా దేవుని మీద ఆనపెట్టుకొని ఆయన ఎలా చెప్తే అలా నడవాలి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ స్థలానికి వెళ్ళాలో తెలియదు, ఏ దారి వెళ్ళాలో తెలియదు, చేతుల్లో డబ్బులు లేవు, తినటానికి తిండి లేదు, బయలుదేరి వెళ్ళాడు. శ్రమల్లో కూడా రహదారిని పుట్టించాడు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, సేవకుల అడుగు జాడలో నడిచేటప్పుడు ఆ సేవకుని ప్రతిష్టతను తెలుసుకుని నడవాలి. చూడటానికి నీళ్ళన్నీ మంచి నీళ్ళే, బురద నీళ్ళు కూడా ఉంటాయి. ఆయన పోయి మన బురద నీళ్ళు తాగంగా నీళ్ళే కదని మాట్లాడడానికి అందరూ సేవకులు బాగానే మెప్పిస్తామ్మా, వందనాలమ్మా, బాగున్నావని భలే ఏవండి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. యోహాను 1వ పత్రిక రాయబడింది, దయచేసి వారికి మీరు వందనములు కూడా చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు లోకాన్ని అనుసరిస్తున్న సేవకులు. ఒక తల్లిగారు అన్నారు నాతో, పాస్టర్ గారు, అయ్యా ఉదయాన్నే ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారయ్యా,
అయ్యా అందుకని చెప్పేసి నేను ఉన్నది ఎంతకంటే కొద్ది కానికిచ్చి పంపాను అయ్యా అని. ఆ పాస్టర్ ఎవరు? ఈ రోజున అందరూ పాస్టర్లు అయిపోయి పట్టుకూటి కొరకు తినటానికి ఏమంటే కష్టపడటానికి పని చేతగాక సేవకులు అయిపోయి ఇల్లు తిరిగి 2-3 ఫోటోలు చూపించుకొని ఇదిగో నేను పెద్ద చర్చి కడుతున్నా, నాకు సందయ్యి అని తిరుగుతున్నారు. మేము చర్చిలకు వెళ్ళే వాళ్ళమే, మా ఇంట్లో ఈ సమస్యలని మాకు డబ్బులు ఇవ్వండి అని ఇల్లు తిరుగుతున్నారు. విశ్వాసముతో ఒక చోట కూర్చొని సంఘముకు చెప్పు, ఉన్న ఒకరైనా ఇద్దరైనా 10 మంది సంఘంలో బోధించు. ఒక పాస్టర్ గారు ఉన్నారు, నాకు తెలిసిన పాస్టర్ గారు, ఈ మధ్య మీకు చెప్పుకుంటాను. హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి ఇంచుమించుగా 3 లక్షల దాకా ఏవండి సభలు ఉన్నాయి, చాలా ఖర్చులు ఉన్నాయి, ప్రతిరోజు భోజనాలు ఉన్నాయి, పాస్టర్ల ఖర్చులు, పాస్టర్కి ఇంత ఇవ్వాలని 3 లక్షలు వసూలు చేసుకొని వచ్చాడట ఆయన చెప్పడం. మరి గొర్రెలు కదండి, ఇక వాళ్ళ మాట ఏంటా ఉంటారు, తోడేళ్ళ మాటలు ఏంటా ఉంటారు ఎక్కువ శాతం. ఎందుకంటే వాళ్ళ మాటలు అట్లా ఉంటాయి, గారడి మాటలు, మెప్పించే మాటలు ఉంటాయి. ఎక్కడ ఇవ్వాలంటే కానుక ఇవ్వబుద్ధి కాదు, ఎక్కడ ఏమైనా చెయ్యాలంటే చేయబుద్ధి కాదు. అంటే స్థానిక సంఘాల గురించి చెప్తున్నాను. ఒక కన్నీళ్ళు గార్చేది ఎవరు? ఉపవాసం ఉండేది ఎవరు? ప్రేమ ఉంటే ఉంచుకో, అభిమానం ఉంటే ఉంచుకో, కానీ నీవు కష్టపడినటువంటి నీ కష్టం నువ్వే అనుభవించాలా. నీ సేవకుడు నీ కొరకు ప్రాధేయపడుతూ కన్నీళ్ళు గారుస్తూ ఉపవాసం ఉంటే ఆ కానుక, ఆ ప్రతిష్టత, ఆ దశమ భాగాలు వేరే వాళ్ళకి అప్పగిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. రకరకాల ప్రజలు ఉన్నారు లోకల్లో. ఆ అబ్బాయి నాకు పోయిన వారంలో ఫోన్ చేసి చెప్పాడు, చాలా అసలు నవ్వుకున్నాను. ఏం చేస్తారు ఆ ప్రజలు ఎట్ట అయిపోయారు, నమ్మకంగా కన్నీళ్ళు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడికి దిక్కులేదు. ఎందుకంటే ప్రైజ్ ది లార్డ్ సంఘంలో చాలా మాదిరిగా ఉండాలి. అందుకే పేతురు పౌలు బతిమలాడింది, దయచేసి ఇలా ఉండొద్దు, మేము ఎలా నడుస్తున్నాం, మాకు లేవా డబ్బులు, మాకు లేదా హోదా లేదా, కద్దర బట్టలు వేసుకొని తిరగలేమా ఏవండి, కానీ మేము ఎందుకు ఎలా ఉన్నాం, ఒక మాదిరిగా సంఘంలో మనం ఒక మాదిరిగా ఉండాలి అని వాళ్ళు ఎంతో నిమ్రతగా మాదిరిగా నడిచారని వాక్యంలో రాయబడింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట, దెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ముగిచ్చేస్తాను. 2వ వచనం ఆ ఒక్క మాట చదివి బైబిల్ మూసేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొని ఆ ప్రకారముగానే మీరు నడుచుకొనుచున్నారు. మీరు ఎలాగ నడవాలని మేము నడుస్తున్నామో మా వలన మీరు అలాగే నడుస్తూ సంతోషకరంగా ముందుకెళ్ళాలి. అది మా కోరిక. మేము సినిమాలు సీరియళ్ళు మాని, లోకాన్ని మాని, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకొని బయటకు కూడా కనపడకుండా రోడ్డు మీదకి రాకుండా ఎందుకున్నాం అంటే, రోడ్డు మీదకి వెళ్ళొద్దని కదా నేను చెప్పేది, లోక స్నేహం వద్దని. ఎందుకు అలా ఉంటున్నాం, మీకు మాదిరిగా ఉండాలని. అందరూ డీజేలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ ఏమంటే భార్య భర్తలు జతలుగా డ్యాన్సులు వేస్తున్నారు, జతలుగా. సోదరం చెప్పండి, హల్లెలూయా. ఇక చూడండి, అబ్బో వాళ్ళ జతలు నేనేం చెప్పేది. ఇప్పుడు అవన్నీ చూడడానికి ఊరంతా ఏకమై రాత్రి 2 గంటల దాకా అయిన 3 ఎవరు నిద్రపోవట్లేదంట. మందిరంలో 1 గంట కూర్చో, ఇంకంతే. ఏమ్మా నిద్ర పడదు, ఎందుకు వస్తుందమ్మా, అబ్బే నిద్ర బాబా ఎడతోస్తాం మళ్ళా. ఏ నిద్ర, ఎందుకు వస్తుంది నిద్ర, దేని కొరకు వస్తుంది నిద్ర? శరీరాన్ని శుద్ధి తీసుకొని నలగొట్టుకో దేవుని సన్నిధిలో. ఆమేన్. నిద్ర వస్తుందంటే శుద్ధి తీసుకోరా వచ్చేటప్పుడు. నిజంగానే తెస్తారేమో పెద్ద శుద్ధి. హల్లెలూయా. మోకాళ్ళ మీద నిలబడి, ప్రభువా నాకు నిద్రాత్మ ఉండకూడదు. ఎందుకంటే
నిద్ర గురించి 10 పాయింట్లు రాసిపెట్టా, అవసరం వచ్చినప్పుడు చెప్తాది. మరి ఏ టైం వచ్చుద్దో తెలియదు కానీ సబ్జెక్ట్ అయితే రాసిపెట్టా. ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా. నిద్ర 10 కారణాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మేము నడుస్తున్నట్లు మీరు నడుస్తుంటే మీరు మాకు డబ్బులు ఇవ్వాల్సిన పనిలే. మీరు నడుస్తుంటే ఆ నడవడికి చూసిన మాకు ఎంత సంతోషం ఉంటుందంటే అది వర్ణించలేనంత సంతోషం. బా, ఈ బిడ్డ ఎంత పరిశుద్ధంగా నడుస్తున్నారా. నేను చెప్తున్న వాక్యాలు యేసయ్య మీదే గురి పెట్టుకొని నడుస్తున్నారు. మేము చెప్తున్న వాక్యాలు ఫలిస్తున్నాయి. మా బిడ్డలు ఇలాగే ఉండాలా, ఇంకా కొంతమంది తయారు, వీళ్ళని చూసి ఇంకా అనేకులు నేర్చుకోవాలా. ఇంకా మాకు లోపల ఎట్లుంటుందంటే ఆనందం, ఉల్లాసం, అది వర్ణించలేంది. వాక్యం ఎదుగుతూ పరిశుద్ధంగా బతుకుతుంటే మీ లెవెల్ ఇంకా దేవుని వైపు పెంచాలని వాక్యములో ఉన్న లోతైన మర్మాలు మీకు చెప్పడానికి నాకు ఇష్టం కలుగుద్ది. సంఘములో సేవకులు నడిచిన అడుగు జాడలలో మీరు నడిపించబడుదురుగాక. నడిపింపు మీద ఉండాలి మీ గురి. నడిపింపు మీద, దైవ నడిపింపు మీద మనం చక్కగా నడిపించబడుదుముగాక. అటు ఇటు చూడొద్దు, అటు ఇటు తిరగద్దు. పలాని విశ్వాసి గడ్డి మేచింది, నేను కూడా గడ్డి మేస్తాను అనొద్దు. ఎవరో ఏదో చేశారని మీరు తప్పు చేయొద్దు, మీరు తిరగొద్దు. వ్యర్థమైన మాటలు వద్దు. పలానా అక్క సినిమా చూసింది, నేను కూడా చూస్తే తప్పేంటని అనుకోవద్దు. ఒకరితో పోల్చుకోవద్దు. యేసయ్యను చూడు. సేవకులు చెప్పిన ఎవండి నడిపింపు, ఆ ప్రకారముగా నడువు. దేవుడు నిన్ను ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి ఆయన రాకడలో నీవు నేను మనందరం ఉండేటట్లు ప్రభు చెయ్యను గాక. స్తోత్రం. ఈ మాటలన్నీ ప్రభు మన హృదయాలలో స్థిరపరుచునుగాక.